హలో నమస్తే. వెల్కమ్ టు టాలీవుడ్ కటౌట్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 18 ప్రోమో 2 అయితే వచ్చేసింది. ప్రోమో చూస్తే మన ఉన్నారు కదా ఎవరు నిఖిల్, సోనియా మధ్య మంచి డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, చిన్న చిన్న ప్రేమలు, బుజ్జగింపులు అవన్నీ జరుగుతున్నాయి. కోపాలు కూడా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. గొడవ జరిగితే మనడు ఎవరో నిఖిల్ వచ్చి సోనియాని తిందురా అని పిలుస్తున్నాడు. లేదు నువ్వు తినేటప్పుడు పిలవాలి కానీ ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాను అని చెప్పి మన సోనియా నిఖిల్తో ఆర్గ్యుమెంట్ మీన్స్ కొంచెం అలిగిందనమాట. అలకలు అలిగి మనోడితోటి అని సైలెంట్గా ఉంది. మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సోనియా వచ్చి అభయ్తో అసలు ఎక్కువ కలవడమే తక్కువ. అలాంటిది అభయ్ దగ్గరికి వచ్చి అభయ్ దగ్గర నిఖిల్ గురించి నెగిటివ్ మీన్స్ అదే అంటుంది. నా మీద అంత అంటే ఈ విధంగా నా మీద అంత ప్రేమ ఉంటే ముందే అడగాలి కానీ తర్వాత అడగడం ఏంటి, మనోడు ఒక శుద్ధ పూస అని మాట్లాడుతుంది. అసలు శుద్ధ పూస అంటే ఏంటో మీరు కొంచెం అర్థమయ్యేటట్టు మాకు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి పద్మావతి 2.0 రెడ్ ఎర్రగుడ్డు ఎవరి దగ్గర ఉందని చెప్పి బిగ్ బాస్ అడగానే మా క్లాన్లోనే ఉందని చెప్పి నిఖిల్ చెప్పాడు. అయితే మీ క్లాన్లో ఒకరు చీఫ్ అయ్యే అవకాశం ఉందని చెప్తే ఆల్రెడీ మన అబ్బాయిది ఊస్టింగ్ అయిపోయింది. చీఫ్ నుంచి తీసేసి వీళ్ళకి అవకాశం ఇచ్చారనమాట. వీళ్ళకి ఇస్తే ఇందులో ఎవరిని ఎంచుకుంటావు చీఫ్ అని చెప్పి నిఖిల్ని బిగ్ బాస్ అడిగితే మనోడు నిఖిల్ సోనియాని ఎంచుకున్నాడు. అది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. సోనియాలో ఎంచుకుంటే సోనియా ఇప్పుడు నిఖిల్ ప్లస్ సోనియా ఇద్దరు చీఫ్స్ అన్నమాట. ఇదే విషయంపై ఎవరు మన సీత నిఖిల్ మీద బాగా అలిగిందబ్బా. అసలు ఏంటి నన్ను అంటే అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేదు. సీత దగ్గరికి నిఖిల్ రాగానే చాలా ఏంటి ఇబ్బంది పడి ప్లీజ్ నిఖిల్ నా దగ్గర ఉండకు, నువ్వని వెళ్ళిపోలేకపోతే నేనే వెళ్ళిపోతాను అని చెప్పి తను లేసే వరకు పాపం నిఖిల్ నేనే వెళ్ళిపోతున్నాను అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. కొంచెం అది చూసినప్పుడు బిడ్డ చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది నిఖిల్ని చూస్తే. ఇది ఈరోజు డే 18 ప్రోమో 2 రివ్యూ. అయితే నిఖిల్ శుద్ధపూస అయితే ఎవరో నిఖిల్ శుద్ధపూస అని చెప్పి సోనియా అంది. అదే అందుకే తమిళలో పెట్టాను. నిఖిల్ శుద్ధపూస అయితే సోనియా ఏంటి చీఫ్ అయిందనమాట. ఇది మీరు కూడా ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కటౌట్స్. థ్యాంక్ యూ.